వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కనిలో గోదావరి నదికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు. మంచిర్యాలలో కలెక్టరేట్ బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన సీఎం. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతులను ప్రోత్సహించాలి. గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపు. అవినీతి నిర్మూలనలో యువత కీలక పాత్ర వహించాలి. శ్రీధర్ సిసి సక్సెస్ మీట్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భావితరాలకు అంతరించిపోతున్న సాహిత్యం కళలు తీసుకెళ్లాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, మంచిర్యాల జిల్లాలో తన పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగారు. అక్కడ గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొని గోదావరి నదికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, కోరుకంటి చందర్, దివాకర్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంచిర్యాల పర్యటనలో భాగంగా ఆ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కేసీఆర్ ప్రారంభించారు. రెండో విడత గొర్రెల పంపిణీ, కుల వృత్తులకు ₹1,00,000 ఆర్థిక సాయం, గృహలక్ష్మి పథకాలను కూడా లాంఛనంగా ప్రారంభించారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతులను ప్రోత్సహించాలని గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 10 బంజారా భవన్ లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. గిరిజన అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ బంజారాలు సిద్ధం చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. గిరిజన స్టాల్స్ ను సందర్శిస్తున్న మంత్రికి అక్కడ స్టాల్స్ నిర్వాహకులు వాటి ప్రత్యేకతలను వివరించారు. అదే సమయంలో పచ్చబొట్టు స్టాల్ కనిపించడంతో తన చేతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయాలని సూచించారు. నిర్వాహకులు పచ్చబొట్టు నొప్పితో కూడినది అని చెప్పిన కేసీఆర్ పేరును వేయాలని వారికి చెప్పి నొప్పిని భరిస్తూ ముఖ్యమంత్రి పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నారు. కొమురం భీం సహచరుడు వెడ్మారాము కోడలు రాంబాయ్ తనకు పచ్చబొట్టు వేశారని తెలుసుకుని మంత్రి ఆనందించారు. పచ్చబొట్టు వేసినందుకు నగదు బహుమానం అందించారు.
మదర్స్ డేకి చాలా పాపులర్ అయింది. చాలా బాగా కాన్ఫిడెంట్ మదర్, పని చేస్తూ కూడా రావట్లేదు. ఇప్పుడు వచ్చింది అక్కడ కూర్చొని చూసుకుంటే పోదామా. దేశంలో అవినీతి పెరిగిపోయిందని, అందరూ నీతివంతంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, అవినీతి నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని మాజీ ఉపరాష్ట్రపతి మొప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాల ఆడిటోరియంలో శ్రీధర్ సిసిలో శిక్షణ తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ చదువుకున్న వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా మాతృభాషను మరవకూడదని అన్నారు. మాతృభాషలో చదువుకున్న అనేక మంది దేశంలో అత్యున్నత పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడే మనస్తత్వం పెంపొందించుకోవాలని, ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని తెలిపారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, చెడు వ్యసనాలకు బానిస కావద్దని, చక్కటి ప్రణాళికతో భవిష్యత్తు నిర్ణయించుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువత ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారని, అవసరమైన మేరకే ఫోన్ వినియోగించాలని హితవు పలికారు. శ్రీధర్ సిసి ఈ డైరెక్టర్ కె శ్రీధర్ మాట్లాడుతూ, తమ విద్యా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకింగ్, వివిధ పోటీ పరీక్షలతో పాటు ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశానికి అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బి సీతారామరెడ్డి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. అంతరించిపోతున్న సాహిత్యం, కళలను భవిష్యత్తు తరాలకు తెలిసేలా, వారి రచనలు, గేయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో సాహిత్యవేత్తలను గౌరవించుకుంటున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. తెలంగాణ సాహిత్య దినోత్సవంలో భాగంగా భద్రాద్రి రామయ్య సన్నిధి వద్ద గల భక్త రామదాసు విగ్రహానికి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ముందుగా భక్త రామదాసు విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నివాళులు అర్పించి కొబ్బరికాయ కొట్టి హారతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మరుగున పడుతున్న సాహిత్యం, కళలను భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లాలని అన్నారు. జేసీ గారు కూడా మనకు గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చారు. దాంట్లో కంప్లీట్ చేయాలి. అలాగే పడింది. నేను మళ్ళీ ఒక ప్రొఫెషనల్స్ రీఓపెన్ చేసుకున్నాను. సీసీఎల్ఏలోనే ఫేవరబుల్ ఆర్డర్స్ తెచ్చేసుకున్నాను సార్. గవర్నమెంట్ అని వచ్చినా మాకు లాభం ఉంది సార్. నేను కోఆర్డినేట్ అయ్యాను సార్. అదంతా ఇంకొకటి సార్ ల్యాండ్ అక్విజిషన్ చేసి రెగ్యులర్ ఎంత పేమెంట్ అయింది, తర్వాత ఎంతమంది జరిగారు, ఎంతమంది వచ్చారు, అది ఫ్యూచర్ సార్. ఉన్నాడు ఒక్క నిమిషం. దాంట్లో భాగంగానే నేడు ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము
మన జిల్లాకి పేరైనటువంటి మనకి భక్త రామదాస్ గారిని నేడు పూలమాల అర్పించి నివాళులు అర్పించి వారికి గౌరవ వందనం నేడు ఇవ్వడం జరిగింది. తద్వారా నేటి సమాజానికి మరియు వచ్చే ఫ్యూచర్ జనరేషన్లకు కూడా మన గొప్ప సాహిత్యవేత్తలు వారు రచించినటువంటి రచనల గురించి నేడు అవగాహన కల్పించడానికి ఒక గొప్ప అవకాశంగా భావిస్తారు. అంబర్పేట్ నియోజకవర్గంలో మెడికల్ క్యాంపులు ఎవరు నిర్వహించినా తన వంతు సహాయ సహకారాలు ఎళ్లవేళలా ఉంటాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హామీ ఇచ్చారు. ఆల్ ఇండియా పాయం ఈ ఇన్సాయత్ ఫోరం ఇన్ఛార్జ్ సయ్యద్ ఖుద్బుద్దీన్ నద్వీ ఆధ్వర్యంలో అంబర్పేట్ అహ్మద్ నగర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ప్రశంసనీయమని అభినందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని అన్నారు. అనేక మాటలు రావాలని చెప్పేసి అనుకుంటాము. Miami Insaniyat Forum is doing very good job in Ambarpet constituency. So far, they have conducted many medical camps in Ambarpet constituency. They are also giving breakfast to the patients at Gandhi Hospital and Usmania Hospital, and I fully cooperate with them. And in future also, if they are conducting any medical camps in Ambarpet, I'll appreciate that, and I'll give all cooperation to them. And I believe, I pray the God that this forum should increase and do the service to the humanity, and the message is also the serving to the humanity. Thank you. రాచకొండ కమిషనరేట్లో జరుగుతున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో సెల్ ఫోన్లకు ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, కన్నుగప్పి తీసుకువస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. అనంతరం అధికారులకు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని గుర్తు చేశారు. సిపి వెంట మల్కాజ్గిరి డీసీపీ ధరావత్ జానకి, ఏసీపీ నరేష్ రెడ్డి, కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. చాలా పకడ్బందీగా పూర్తిగా అన్ని కోణాల నుంచి చూసుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని నిన్న మీటింగ్ చేసుకుని టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి ఏదైతే దాంట్లో సూచనలు సలహాలు ఉన్నాయో అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బందోబస్తు మరియు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం బాగా సఫిషియెంట్గా ఫోర్స్ పెట్టాము, అందరికీ బ్రీఫ్ కూడా చేశాము. చాలా చోట్ల డిఎఫ్ఎంఈ కూడా మీరు చూస్తున్నారు. ఏంటి పరిస్థితుల్లో ఏది మొబైల్ కానీ ఏది కూడా ఎవరైనా తీసుకోపోవడానికి ప్రయత్నం చేస్తే ఈసారి మనము ఊరికి వార్నింగ్ ఇవ్వడం కాదు, చట్టు ప్రకారంగా చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధం. కాబట్టి అందరికీ తెలుసు మొబైల్ తీసుకొని పోకూడదు. ఎటువంటి దాచిపెట్టడానికి పెట్టి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే ఇది ఒక క్రిమినల్ యాక్షన్ కూడా. సో విద్యార్థుల మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం మన ఇష్టం లేనప్పటికీ కూడా పదే ఒక వ్యక్తి నెగిటివ్ నోటీస్కి వస్తే వారిని మనం నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన తెలంగాణ సాహిత్య దినోత్సవంలో జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం బమ్మెరలోని పోతన మందిర ఆవరణంలో తెలంగాణ గొప్ప కవి, సహజ కవి బమ్మెర పోతన విగ్రహం చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, సీఏలు, పోతన భజన మండలి సభ్యులు, శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు, గ్రామ ప్రజలు, సాహితీవేత్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవులు పోతన గురించి కవిత గానాలను, పద్యాలను ఆలపించారు. బమ్మెర పోతన మనం ఎంతో గొప్పగా కీర్తించుకునేటువంటి బమ్మెర పోతన గారు అద్భుతమైనటువంటి భాగవతాన్ని మనకు అందించినారు. ఎంత జాలువారినట్టుగా, ఎంత కమ్మదనంగా, నల్లని వాడు, పద్మనయనమ్ముల వాడు, కృపారసమ్ముపై జిల్లెడు వాడు, మౌలి పరి సర్పిత పింఛమువాడు, నవ్వురా జిల్లెడు మోమువాడొకడు. చాలా సులభం లేదు, సంస్కృతం లేదు, శాంతి లేదు, గొట్టుగా లేదు, సులభమైనటువంటి శైలి.
నల్లనివాడు పద్మనయనములవాడు కృపారసమ్ముపై జిల్లెడివాడు నవ్వురా జిల్లెడు మోమువాడు ఇటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అలవోకగా వెలువరించి మనకు అందించిన వాడు బమ్మెర పోతన. ఆయన రాసిన ఇంకో పద్యంలో చిన్న చిన్న పదాలలో అతి చిన్న పదాలలో అందుగలడు ఇందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు. అందులో ఏముందండి ఆ పద్యంలో? అందులు ఇందులు అందందులు ఎందెందులు సరళమైనటువంటి కమ్మనైనటువంటి అందమైనటువంటి అచ్చ తెలుగు మాట, చాలా సులభంగా అర్థమయ్యే మాట, మామూలు తెలుగు తెలిసిన వాళ్ళు గ్రహించగలిగిన మాట. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 1 పరీక్షలకు 2 అభ్యర్థులు ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా హాజరు కావడంతో అధికారులు వారిని అనుమతించలేదు. దీంతో ఆధార్ కార్డు కోసం ఆన్లైన్ సెంటర్కి వెళ్లి జిరాక్స్ కాపీ తీసుకురావడంలో ఆలస్యమైందంటూ పరీక్ష కేంద్ర గేట్ మూసివేయడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరే ఆధార్ కార్డు కావాలంటే బండ్లు పెట్టుకునే వరకు ఆధార్ కార్డు వేయింది. మా పిల్లగాళ్ళు కూడా ఆధార్ కార్డు పరిచయం చేయలేదు. మళ్ళీ రిజల్ట్ వరకు అందింది. అది 10 నిమిషాల ముందే ఉన్నది. 10 నిమిషాలు మీ ముందు సార్, నేను 10 నిమిషాల ముందే ఉన్నా. ఆల్రెడీ ఫ్రెండ్స్ క్వాలిఫై, ఎన్ని లీకేజ్ ఏం లేదు. కానీ మన సామాన్యం మాసంటే బతకద్దు, అంతే కదా ఉద్దేశంలో. మీరు ఎన్ని స్టిక్ ఎన్ని పెట్టినా ఏం కాదు. అక్కడ ఎన్ని లీకేజ్ ఇంకా అంగట్లో అమ్ముకుంటారు క్వశ్చన్ పేపర్లు, అప్పుడు దొరకబట్టారు. సామాన్యులు కొంచెం అప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇస్తలేరు, ఇంకా అక్కడ ఆ గురి మీరు చేయరని మాట్లాడతారు. ఇంకా కరెక్ట్ కాదు సార్. అది ఏదైనా ఉంటాయి సామాన్యం న్యాయంగా ఇది. గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ లాభం చేసుడు కాదు. మేము కూడా తెలంగాణ, మేము కూడా ఇక్కడ యూనివర్సిటీ మాది కూడా ఇక్కడ ఫస్ట్ మాది పీజీ అయిపోయింది. తెలంగాణ వచ్చిన ఫస్ట్ పీజీ నాదే నెంబర్, 75వ నెంబర్, నాకు 3 నెంబర్. ఇక్కడ ఎంఏ ఎకనామిక్స్ చేసిన ఇక్కడ. అవును సార్, ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్. ఇదివరకు ఎగ్జామ్ గ్రూప్ 1 రాసి క్వాలిఫైడ్ అయిన వాళ్ళు సార్ మేము. సార్ మేము కూడా ఇన్ టైంలో వచ్చాము సార్. సార్ మీకు తెలుసు, మాకు తెలుసు సార్, తెలుసు. కానీ మేము ఆధార్ కార్డు గురించి అని చెప్పి బయటకు పంపించాము సార్. ఇక్కడికి వచ్చి మేము అన్ని పేపర్లు అన్ని ఇక్కడ పెట్టేసినాం. పర్సు కాడ మొబైల్ కాడ అన్ని పెట్టేసినాం. మీకు కూడా సార్ అక్కడ ఒకసారి ఎగ్జామ్ ఓకే సార్ మీరు చేస్తున్నారు, నా పద్ధతి మీరు చేస్తున్నాం. సతీష్, మాది పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామం. గోదావరికని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి అని చెప్పి మాకు హాల్ టికెట్ తీసుకున్నాం సార్. మాకు ఇందులోకి పర్సులు కానీ బెల్ట్ కానీ ఎలాంటి బ్రాస్లెట్లు కానీ ఉండొద్దు అని చెప్పి అన్న తర్వాత మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర మేము మా పర్సు బెల్ట్ మా బైక్లు ఇవన్నీ అక్కడనే మేము పెట్టేసినాం సార్. అయితే హాల్ టికెట్ చూసిన తర్వాత ఆధార్ కార్డు కావాలన్నారు. ఆధార్ కార్డు చూపించేసరికి మాకు ఆధార్ లేదు సార్, మరి తీసుకొస్తానంటే మరి తొందర ఇన్ టైంలో తీసుకొని రండి అని అన్నారు. అన్న తర్వాత మేము అక్కడ సైట్ కార్డుకి వెళ్ళేసరికి ఆధార్ అనేది డౌన్లోడ్ మాకు కాలేదు. డౌన్లోడ్ కాకపోయేసరికి ఇప్పుడు డౌన్లోడ్ అయింది జస్ట్ 1 మినిట్. నేను వచ్చింది 10:30కి ఎగ్జామ్ అని అంటే 10 గంటలకే నేను సెంటర్లోకి వచ్చిన సార్. 10 గంటలకు సెంటర్లోకి వచ్చిన తర్వాత నేను మా ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన. ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ మాకు డౌన్లోడ్ కాకపోయేసరికి సెల్లో కార్డు ఉన్నది, మేమో కాడ, మా పర్సులో కాడ, మా బైకో కాడ, మా ఊరో కాడ, మేము ఇట్లా రకరకాలు మేము ఇబ్బంది పడైనా కానీ మేము ఆధార్ కార్డు తీసుకొని ఇట్లా వచ్చేసరికి గేట్ మూసేసి సార్. వాళ్ళ నాకు గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది రాయకుండా నాకు అవకాశం అనేది తీసివేసింది. ఈ గవర్నమెంట్కు చాలా కృతజ్ఞత సార్. ఇంత అధ్వానం చెప్తా అనుకోలేదు తెలంగాణ గవర్నమెంట్. జస్ట్ హాల్ టికెట్ బండ్ల మనిషి వచ్చినందుకు పెద్ద డేట్ పడదని చెప్తారు వాళ్ళు. క్లియర్ వాళ్ళకి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ఉన్నాయి. సామాన్యులకు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మనకే మన తెలంగాణలో ఉన్న వ్యక్తికి, ఎంప్లాయీకి, అన్ఎంప్లాయీకి ఎలాంటి ఎంప్లాయీకే ఉన్నాయి కదా, అన్ఎంప్లాయీకి మాత్రము ఎలాంటి న్యాయం లేదు, ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఇలాంటి గవర్నమెంట్, చుతే గవర్నమెంట్ ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇన్నిసార్లు చేసినాం కానీ అన్న ఏం కావాలని పంపిస్తానన్న నా దగ్గర ఉన్నది. ఇక పీడిఎఫ్ ఉన్నాయి అన్న.
ఇద్దరు ముగ్గురు మా వాళ్ళు ఉన్నారు, ఇంకున్నారు బాధితులు ఉన్నారు ఆడ. నేను వదిలిపెట్టి వచ్చిన, ఎందుకంటే మనం చూసుకోవాలని ఉద్దేశంతో వచ్చినా కానీ ఇంకా చుట్టాలని ఉండాలని తెలుసుకోలేదు ఈ గవర్నమెంట్. ఏలూరు జిల్లా రైల్వే లైన్ మరమ్మతుల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మిషన్ స్టాఫ్ ప్రయాణించే రైలులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో మరమ్మతు విభాగ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో మంటలను అదుపు చేశారు. ఈ రైలు బోగీలు పెద్ద మొత్తంలో డీజిల్తో నిండి ఉన్నాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణం నుండి బోధన్ పట్టణానికి నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 161కి బైంసాలోని కెనాల్లో నీటిని గత కొన్ని రోజుల నుండి వాడుతున్నారు. ఇది చూసిన జనం కెనాల్లోని నీరు పంటలకి పశువులకి ఉపయోగపడేలా కానీ రహదారుల కోసం ఎందుకు వాడుతున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయమై సంబంధిత అధికారుల నుండి పర్మిషన్ తీసుకున్నామంటూ అక్కడ పనిచేసే సిబ్బంది తెలిపారు. ఎప్పుడు ఎండాకాలమైన కెనాల్ నీటితో నిండి ఉండి పశువులకు కొద్దిమేర ఎండాకాలం పంటలకు ఉపయోగపడుతూ ఉండగా ఈ సంవత్సరం మాత్రం కెనాల్లో నీరు రోడ్డు పనులకు వాడుతున్నారు. కాగా బీబీ 161 రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం నీళ్లు తోడడానికి తమ వద్ద ఎవరూ ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని, రైతుల ప్రయోజనార్థం కోసమే ఆ నీరు వాడాలని బైంసా ఏఈ శ్రీకాంత్, ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఏదైనా నిర్మాణ పనులకు అవసరం ఉంటే తమ పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. నీటిని తీసుకెళ్లి తాము అమ్ముకుంటలేమంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఏది ఏమైనా కెనాల్లో నీటిని తోడుకోవడంపై పలువురు పశువుల కాపర్లు, రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరి కనిలో గోదావరి నదికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు. మంచిర్యాలలో కలెక్టరేట్ బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన సీఎం. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతులను ప్రోత్సహించాలి. గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపు. అవినీతి నిర్మూలనలో యువత కీలక పాత్ర వహించాలి. శ్రీధర్ సిసి సక్సెస్ మీట్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భావితరాలకు అంతరించిపోతున్న సాహిత్యం కళలు తీసుకెళ్లాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ పిలుపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.